మీద ఇక ఒక ప్రత్యేకమైనటువంటి చట్టం 2007లో వచ్చినటువంటి చట్టం మరొకసారి సుప్రీంకోర్టులో చర్చకు వచ్చింది. ఏంది అది అంటే, ఎవరైతే వృద్ధులు ఉంటారో, పెద్ద మనుషులు ఉంటారో, పెద్ద మనుషులను చూసుకోనటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో, అంటే వృద్ధులని కనీసం పట్టించుకోనటువంటి ఎవరైతే కొడుకులు బిడ్డలు ఎవరైతే ఉంటారో వాళ్లకు ఆస్తి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది. ఇది చాలా, ఎందుకంటే ఎవరైనా కానీ ఇప్పుడు చిన్నగా ఉన్న వాళ్ళు రేపు పెద్దగా అవుతారు, రేపు పెద్దగైన వాళ్ళు రేపు తర్వాత ముసలోళ్ళు కూడా అవుతారు. ఎవరైనా అందరికీ వర్తిస్తుంది అది. ఎందుకంటే కాలచక్రంలో ఇదంతా కూడా జరుగుతుంటుంది. బాల్యం కానీ, యవ్వనం కానీ, తర్వాత వృద్ధాప్యం కానీ వచ్చేస్తుంది. కాబట్టి ఇదంతా కూడా జరుగుతూ ఉంటుంది ప్రక్రియ. అయితే పెద్దవాళ్ళని కొంతమంది ఏంటంటే ఇక అసలు యాక్చువల్గా కొడుకులు కానీ, లేకపోతే కోడళ్ళు కానీ, లేకపోతే బిడ్డలు కానీ, అల్లుళ్ళు కానీ కనీసం ఆ పెద్దవాళ్ళని పట్టించుకోరు. కాకపోతే ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తి మాత్రం ఆ ఆస్తిలో వాటా కావాలి. వీళ్ళకు ఆ ఆస్తి కోసం కొట్లాడతారు. కొంతమంది ఆన్నే పీనుగను పెట్టి, అంటే చనిపోయినటువంటి శవాన్ని పక్కకే పెట్టి వీళ్ళు కొట్లాడుకుంటుంటారు. ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది ఏమని, ఎవరైతే వృద్ధులను చూసుకోరో, ఎవరైతే వృద్ధులకు భోజనం పెట్టి తర్వాత వాళ్ళకు సంబంధించినటువంటి అన్ని బాగోగులు చూసుకోరో వాళ్లకు, అంటే వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళ పిల్లలకు ఏది ఆస్తుల్లో వాటా ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆస్తులే ఇవ్వాల్సిన అవసరం లేదు. మరి ఎట్లా, ఒకవేళ కొంతమంది ఆల్రెడీ రాసిస్తారు కదా, ఆల్రెడీ కొంతమంది కొడుకుల పేరు మీద బిడ్డల పేరు మీద చేస్తారు కదా, మరి చేస్తే ఎట్లా, వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే, చేస్తే కొడుకులు బిడ్డల పేరు మీద చేసినటువంటి ఆస్తులను కూడా మళ్ళీ తీసుకొని గుంజుకొని దగ్గర పెట్టుకునేటువంటి అవకాశం ఇచ్చింది సుప్రీంకోర్టు. ఎందుకనంటే పెద్ద మనుషులని తర్వాత ఈ వృద్ధులని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత పిల్లలపైన, అంటే వాళ్ళకు పుట్టినటువంటి వాళ్ళపైన ఆధారపడి ఉంటుంది. మరి వారసులుగా మేము ఆస్తులు అనుభవిస్తాం కానీ వీళ్ళని పట్టించుకోము, ఇక మాకు వేరే మా పని మాకే ఉంది అనుకుంటే మీ పని కూడా అవుతుంది 100%. మీకు ఆల్రెడీ ఆస్తులు రాసిచ్చినా కానీ గుర్తుపెట్టుకుని పెద్దలకందరూ కూడా చాలా జాగ్రత్తగా వినండి. ఇది ఒకవేళ ఆస్తులు మీరు ట్రాన్స్ఫర్ చేసినా కానీ, మీ భూమి కానీ, లేకపోతే మీ ఇల్లు కానీ, ఇంకేమైనా ఉంటే మీ పిల్లల పేరు మీద, మీ కొడుకుల పేరు మీద కానీ, బిడ్డల పేరు మీద కానీ ఒకవేళ రాసి ఇచ్చినట్టయితే, ఇచ్చిన తర్వాత కూడా మిమ్మల్ని పట్టించుకుంటలేరు, ఇక మాకు అనాథలు అయిపోయినాం, మా ఆస్తులు ఏమి అటువాయే, మా పరిస్థితి ఇట్లా అయిపోయాయని చెప్పేసి అనుకోకండి. సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది. మళ్ళీ ఆస్తులని మళ్ళీ మీరు తీసుకునేటువంటి అవకాశం ఇచ్చింది. ట్రిబ్యునల్ ద్వారా వెళ్ళొచ్చు. తర్వాత ఇప్పటికే ఆర్డీఓ కోర్టు ఉంటుంది. ఆర్డీఓ కోర్టు అంటే కోర్టులాగా ఏమి ఉండదు. జస్ట్ ఆర్డీఓ గారికి ఒక లెటర్ పెట్టి, అయ్యా మా కొడుకు కానీ, మా కూతురు కానీ, బిడ్డ కానీ కనీసం మాకు పట్టించుకోవట్లేదు, మాకు భోజనం పెట్టట్లేదు, మా బాగోగులు చూసుకోవట్లేదు, మా ఆరోగ్య పరిస్థితి గురించి కనీసం పట్టించుకోవట్లేదు, కాబట్టి నేను నా ఆస్తి అయితే ఉందో నా ఆస్తిలో వాళ్ళు వాటా పొందినరు, కాబట్టి ఆ ఆస్తిని వెనక్కి ఇచ్చేయాలని చెప్పేసి ఒక లెటర్ పెడితే చాలు. దాన్ని మనం తీసుకొచ్చి మళ్ళా ఆ పెద్దవాళ్ళ పేరు మీద చేస్తారు. అప్పుడు చచ్చినట్టుగా తప్పని పరిస్థితుల్లో ఈ పిల్లలు ఎవరైతే కొడుకులు బిడ్డలు ఉంటారో ఆ కొడుకులు బిడ్డలు మంచిగా చూసుకుంటారు పెద్దోళ్ళని. కాబట్టి ఒక మంచి తీర్పునిచ్చింది సుప్రీంకోర్టు. ఎందుకంటే గతంలో 2007లో కూడా దీనికి సంబంధించినటువంటి చట్ట సవరణ జరిగినప్పుడు ఈ పెద్దవాళ్ళకు సంబంధించి నిజంగా మంచి చేయాలనేటువంటి ఉద్దేశంతో అప్పుడే ఇచ్చింది. తర్వాత మరోసారి స్పష్టం చేసింది నిన్న ముంబైకి సంబంధించినటువంటి ఒక కేసులో. ఎందుకంటే పెద్దవాళ్ళని పట్టించుకోవడం అనేటువంటిది బాధ్యత. పెద్దవాళ్ళని పట్టించుకోవడం అనేటువంటిది అదొక కర్తవ్యం. పెద్దవాళ్ళని పట్టించుకోవడం అనేటువంటిది అసలు యాక్చువల్గా నైతిక విలువలలో ఒక భాగం అది. కాబట్టి చాలామంది పిల్లల్ని ఏం చేస్తుంటారంటే అసలు యాక్చువల్గా చెప్తుంటారనమాట, మా పిల్లగాన్ని కాన్వెంట్ స్కూల్కి పంపిస్తున్నామండి, చాలా చక్కగా మేము ఫీజులు కట్టేస్తున్నాం, 4 లక్షల ఫీజు 5 లక్షల ఫీజు కట్టేస్తుంటామండి. లేకపోతే ఇంటర్నేషనల్ స్కూల్లో చేశామండి, మా పిల్లగాడు చాలా అద్భుతంగా సూపర్ డూపర్ అని చెప్పి చెప్తుంటారు. లేకపోతే మా పిల్లగాన్ని తీసుకుపోయి అక్కడ రెసిడెన్షియల్ స్కూల్లో వేశామండి, వాడికి సంవత్సరానికి ఒకసారి కూడా మా దగ్గరికి రాడు. ఇటువంటివి చెప్తుంటారు అనమాట. కాబట్టి ఇటువంటివి కాదు చేయాల్సింది. గారాబంగా పెంచడంతో పాటు, గారాబంగా పెంచొద్దని అంటలేము, పెంచితే పెంచండి, కానీ గారాబంగా పెంచడం కంటే గౌరవంగా పెంచడం, వాళ్ళకు నైతిక విలువలు నేర్పించడం అనేటువంటిది తల్లిదండ్రుల యొక్క బాధ్యత. చిన్నగున్నప్పుడు వానికి మంచిగా నేర్పిస్తే, అరే పెద్దవాళ్ళని రక్షించాలి, పెద్దవాళ్ళని కాపాడుకోవాలి, తర్వాత మన కుటుంబ సభ్యులు అంటే ఇట్లుంటారు, అసలు యాక్చువల్గా అంటే కుటుంబ బాంధవ్యాలు ఎట్లా ఉంటాయి, తర్వాత చుట్టాలు పక్కాలంటే ఎట్లా ఉంటారు, తర్వాత ఎదుటి వాళ్ళతో ఎట్లా ప్రవర్తించాలి, మనము సమాజంతో ఎట్లా మెదులుకోవాలి, ఇవన్నీ విషయాలు కూడా తల్లిదండ్రులు పిల్లలకు నేర్పించాల్సినటువంటి అవసరం ఉన్నది. అది లేకపోతే ఏముంటుంది, వాడు ఫోన్ పట్టుకుంటాడు, ఫోన్లో వచ్చిందే అదే ఫైనల్ అనుకుంటాడు. ఇక
అలా రకరకాలుగా వస్తుంటాయి, మంచి వస్తాయి, చెడ్డ వస్తాయి. మంచి కంటే చెడ్డగే ఎక్కువ అలవాటు పడతారు కాబట్టి, దానికి ఇష్టపడతారు కాబట్టి వాడు చెడిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఈ గంజాయి తర్వాత ఈ డ్రగ్స్, ఇరాయిన్ ఇవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. కాబట్టి పిల్లల్ని జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉండండి. తర్వాత పెద్దవాళ్ళను మీరిప్పుడు ఒకవేళ మీ పెద్దవాళ్ళని మీ తల్లిదండ్రులను మీరు సరిగ్గా చూసుకోలేదనుకో, పిల్లగాడు గమనిస్తూనే ఉంటాడు. వాడు 5 ఏళ్ళలో ఉన్నాడు కదా, 10 ఏళ్ళలో ఉన్నాడు కదా, వాడేం చూస్తాడు, వానికి ఏం అర్థమవుతుందని చెప్పేసి మీరు అనుకుంటారు. కానీ ఇప్పుడు మీ తల్లిదండ్రులను తీసుకుపోయి అనాథాశ్రమాలలో లేకపోతే ఇక్కడ వృద్ధాశ్రమాలలో వేసి వస్తే మా తల్లిదండ్రులను కూడా రేపు ఆడనే వేసి రావాలని చెప్పేసి వీడు కూడా అనుకుంటాడు. కాబట్టి అటువంటి పని చేయకుండా పిల్లలకు నైతిక విలువలతో కూడినటువంటి ఒక పెంపకం చేస్తే 100% మంచి జరుగుతుంది. పిల్లల్ని మంచిగా పెంచడంతో పాటు పెద్దవాళ్ళని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత అందరిపైన ఉంటుంది. కాబట్టి వృద్ధులకు సంబంధించి సుప్రీంకోర్టు ఒక మంచిగా చెంపపెట్టు లాంటి మంచి తీర్పునిచ్చింది. కాబట్టి అది మంచి అంటే వృద్ధులను ఎవరికైనా కానీ అసలు యాక్చువల్గా ఇప్పుడు ఉన్న చిన్నవాళ్ళు ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళు అవుతారు, పెద్దవాళ్ళు ఉన్న వాళ్ళు వృద్ధులు అవుతారు. కాబట్టి అందరికీ వర్తిస్తుంది. కాబట్టి ఒక మంచి తీర్పు వచ్చింది. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఇలా బతుకమ్మ కుంట దగ్గర ఇక్కడ అంబర్పేట, హైదరాబాద్ అంబర్పేటలో ఉన్నటువంటి బతుకమ్మ కుంట దగ్గర ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బతుకమ్మ సంబరాలకు హాజరవుతున్నాడు. ఎందుకంటే ఆ బతుకమ్మ కుంటని ఖతం చేసినారు. ఏమైందంటే 14 ఎకరాల బతుకమ్మ కుంట ఉండే, చిన్న చెరువులాగా కుంటలాగా ఉండేనంట అప్పుడు. అయితే ఆ కుంటను ఏం చేసి మెల్లమెల్లగా ఇంత మన్ను పోసి దాని నోట్లో మన్ను పోసి ఏది ఆ బతుకమ్మ కుంటల మన్ను పోసి దాన్ని మొత్తం కూడా పూర్తి చేసిండ్రు. పూర్తి చేసి ఆగమాగం చేసి 14 ఎకరాలు ఉన్న కుంటను లాస్ట్కి వస్తే ఇప్పుడు 5 ఎకరాల 14 గుంటలు ఏమో మిగిలిందంట. ఆ మిగిలిన దాన్ని హైడ్రా తీసుకొచ్చి ప్రభుత్వానికి అంటే అప్పచెప్పింది. దాంతో ఇది జరుగుతూ ఉంది. బతుకమ్మ కుంటదా? బతుకమ్మ కుంటది 14 ఎకరాలు ఉండేది, కథం చేసేది దాన్ని. 14 ఎకరాలను 5 ఎకరాలకు తెచ్చి 5 ఎకరాలు కూడా లేకపోతుండే ఇక హైడ్రా లేకపోతే అది ఇబ్బంది, అది కూడా పోయేది. సరే, ఇవాళ తెలంగాణ పోరాట యోధురాలు మా బీసీల ఆడబిడ్డ సాకలి ఐలమ్మ ఇవాళ ఏముంది, ఇంకొకరిది ఉంది చూడు. ఎవరిది అది? ఐలమ్మతో పాటు ఇంకొకరిది ఉందన్న. ఇంకెవరు? ఐలమ్మ జయంతితో పాటు ఇంకెవరిదో ఉంది ఇవాళ స్పెషల్గా. సో మా ఆడబిడ్డ సాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఆమెకి ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ఎవరైతే విష్ణూర్ రామచంద్రారెడ్డి, సాకలి ఐలమ్మ ఎవరి మీద తిరుగుబాటు చేసింది? భూమి కోసం, భుక్తి కోసం ఆమె చేసినటువంటి పోరాటం ఎవరి మీద అంటే విష్ణూరు రామచంద్రారెడ్డి అనేటువంటి కరుడుగట్టిన పెత్తందారి మీద తిరుగుబాటు చేసి, దుర్మార్గుడు వాడు, నరరూప రాక్షసుడు. ఒక్కలుగా చాలామంది ఉన్నారు అట్లా. వాళ్ళంతా ఇప్పుడు మనం చూస్తున్నాం చాలామందిని. దేశ్ముఖ్ ఇంకా ఊర్లే వాని చెరలో ఉండేది. వాళ్ళవి కాదు భూములు, నిజాం ఇడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు ఇలా తాత జాగిర్ల లెక్క కబ్జాలు పెట్టిరన్నట్టు. కబ్జాలు పెట్టి రికార్డులన్నీ వాళ్ళ పేరు మీద రాసుకొని ప్రజల్ని హింసించారు. ఇప్పటికే జరుగుతుంది అదే, ఇప్పటికి జరుగుతుంది ఇదే జాగీర్దార్ వ్యవస్థ. ఇంకా పోలే, జాగీర్దార్ వ్యవస్థ రూపం మార్చుకుంది అంతే. ఎట్లా రూపం మార్చుకుంది మనకు సింపుల్గా చెప్పాలంటే, ఒకప్పుడు దొరలు పెత్తందారుల ఇంటి ముంగడికి పోతే చెప్పులు చేతులు పట్టుకొని పోయేది కదా, గోచి మీదకి పెట్టుకొని చెప్పులు చేతులు పట్టుకొని పోవాలి ఒకప్పుడు. కానీ ఇప్పుడు ఏమింది, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం చుట్టూ మొత్తం 28 టోల్గేట్లు ఉంటాయి మొత్తం అంతటా. ఈ తెలంగాణలో 28 టోల్గేట్లు ఉంటాయి కదా. టోల్గేట్ కాడ అప్పుడేమో చెప్పులు చేతులు పట్టుకొని పోవాలి, ఇప్పుడు పైసలు కట్టిపోవాలి. పైసలు చేతులు పట్టుకోవాలి, రెడీగా ఉండాలి. 28 వాళ్ళే టోల్గేట్లు. అంటే రూపం మారింది అంతే. వీళ్ళ పోకడ మారలే, వీళ్ళ తీరు మారలే అంతే, వీళ్ళ గుణం మారలే. విష్ణూర్ రామచంద్రారెడ్డి అనేటువంటి ఆడ విష్ణూర్ కాడు ఉంటుంది జనగామ జిల్లాలో, గడి పెద్ద గడి. ఈ గడీలు కట్టుకొని, అవి వాస్తవానికి గడీలు కాదు, మరి వాళ్ళ ఇండ్లు కాదు వాస్తవానికి. అవి ఏంటి తెలుసా? నిజాం కార్యాలయాలు అవన్నీ, ఆఫీసులు, నిజాం ఆఫీసులు అవన్నీ. ఆఫీసులనే ఇండ్లుగా మార్చుకొని అది గడిగా మార్చుకోరు అన్నట్టు. ఇప్పుడున్న ఎంపీడీఓ ఆఫీసు, ఎంఆర్ఓ ఆఫీసు, కలెక్టరేట్ బంగ్లాట్ ఎట్లున్నాయో అప్పుడు నిజాం కూడా అటువంటివి ఉన్నాయి. అవన్నీ వీలే కాదు, మళ్ళా గవర్నమెంట్ ఆఫీసులు అవి. జనానికి తెలియక వీలే అనుకోరు. అట్లా తిరుగుబాటు చేసినటువంటి చాకలి ఐలమ్మ. ఇదే చాకలి ఐలమ్మ జీవితం పైన, పోరాటం పైన నేను V6లో ఉన్నప్పుడు వారసులు ఎక్కడ అనేటువంటి ఒక ప్రోగ్రాం చేయడం జరిగింది. చిట్యాల ఐలమ్మ అంటారు ఆమెని.
ఇంటి పేరు చిట్యాల. వాళ్ళ వాళ్ళ ఆమె పుట్టిన ఊరుకు పోయి కూడా కార్యక్రమం చేసిన, బహుశా అది ఉందేమో చూద్దాం. కానీ చాకలి ఐలమ్మ జీవితం ఇలా మా బీసీ ఉద్యమానికి మన పార్టీకి ఒక దిక్సూచి. పట్టుకొని నీ సంగతి చూస్తారా, నీ కథ ఏందో చూస్తా. అసలు యాక్చువల్ నీకెందుకు కట్టాలరా పన్ను, మా వడ్లని నువ్వెట్లా తీసుకుపోతావురా అని చెప్పేసి అడ్డం తిరిగింది. అవును, ఆమె గొప్ప మహిళ. అటువంటి మహిళ ఇప్పుడు కాదు, నిజాం కాలంలోనే ఉల్టా అయిపోయింది. ఉల్టా తిరిగి నీ సంగతి ఏందో చూస్తానన్నది. గట్లుండాలి కదా. చాకలి ఐలమ్మ స్ఫూర్తి మాకు, మా వీర వనిత. ఇక చూడండి, అది ఓపెన్ చేయి. నేను అంటే అప్పుడు నేను కొద్దిగా సన్నగున్నా ఆ రోజుల్లో చేసినటువంటిది. పాపం అంకం రవి సార్ వీళ్ళందరిది రికార్డ్ చేయించిండు, ఎవరెవరు మహనీయులు ఉన్నారో అందరిది అందరితో చేయించండి. ఇది చాకలి ఐలమ్మకు సంబంధించినటువంటి 12 ఏళ్ల కింద చేసిన నేను. మధ్యయుగాల నాటి భూస్వామ్య దోపిడీ వ్యవస్థపై సమరశంఖం పూరించిన ధీర వనిత చిట్యాల ఐలమ్మ. భూమి కోసం, భుక్తి కోసం సాగిన తెలంగాణ రైతాంగ పోరాటానికి వెన్నుదన్నుగా నిలిచి చరిత్రకెక్కిన చాకలి ఐలమ్మ వారసత్వంపై ఇవాల్టి వారసులు ఎక్కడ, ఆమె వారసులు ఎక్కడున్నారు ఏందనేటువంటి అంశం పైన చాకలి ఐలమ్మ ఈ పేరు పలకకుండా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని పూరించడం అసాధ్యం. పుట్టి పెద్ద గుండెల్లో తుపాకీ గుండెై పేలిన ధీర వనిత ఆమె. రజాకార్లు, దేశ్ముఖ్ల ఆగడాలను చీల్చి చెండాడిన వీరనారి మన చిట్యాల ఐలమ్మ. పుట్టింది వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కిష్టాపురం. ఇది వరంగల్ జిల్లా కేంద్రం నుంచి 55 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చాకలి ఐలమ్మ 13 ఏళ్ల పాటు పెరిగింది తన తల్లిదండ్రుల ఊరైన ఈ కిష్టాపురంలోనే. ఇదే చాకలి ఐలమ్మ పుట్టిన ఊరు, చాకలి ఐలమ్మ పెరిగిన ఊరు. తను 13 ఏళ్ళ ప్రాయం వరకు ఇక్కడే ఉన్నారు. ఈ ఇంట్లోనే చాకలి ఐలమ్మ జన్మించిన ఇల్లు ఇది. ఈవిడ చాకలి ఐలమ్మ ఇంటికి సంబంధించి, ఆమె ఇక్కడ పుట్టిన విశేషాలకు సంబంధించి ఇక్కడున్న మన మనవరాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చాకలి ఐలమ్మ మనవరాలు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కిష్టాపురంలో ఉన్న ఈ ఆవరణంలోనే చాకలి ఐలమ్మ జన్మించింది. ఈ ఇంట్లోనే తను 13 సంవత్సరాల ప్రాయం వరకు పెరిగింది. 13 సంవత్సరాల తర్వాత తన వివాహము పాలకుర్తిలో ఉన్న అత్తగారింటికి ఇక్కడి నుంచి షిఫ్ట్ అయిపోయింది. తర్వాత ఈ చాకలి ఐలమ్మ తమ్ముడు కోడలు ఈవిడ ఇప్పుడు ప్రస్తుతం మనతో ఉన్నది, రామక్క ఈవిడ పేరు. చాకలి ఐలమ్మకి సంబంధించిన కొన్ని జ్ఞాపకాలను ఈవిడతోని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఐలమ్మకు నీకున్న సంబంధం ఏంది? నీకు ఎట్లా చుట్టాలవుతుంది? మా అత్త మా అక్క అన్నట్టు. ఎవరు? ఐలవ్వ తమ్ముడు తోడబుచ్చినోడే. ఇక నేను మాది కొరిపోయినా కానీ మా తల్లి గారు కానీ ఈ ఇంట్లోనే పడ్డా. ఇంకా అయితే కోడలుగా వచ్చినావా? కోడలే నేను. మా అత్త మా కోడలు అన్నట్టు. ఐలమ్మ తమ్ముని కోడల్ని. ఐలమ్మ తమ్ముని కోడలివి మరి అయ్యా. ఐలమ్మ ఏడ పుట్టింది? ఇంట్లోనే ఐలవ్వ ఇట్లా లక్ష్యాసమ్మ ఇంట్లో మా ఈ ఇంట్లోనే పుట్టిందా? ఇంట్లోనే పుట్టింది. ఓరుగంటి వాళ్ళు ఇంట్లో చాకలి ఐలమ్మ ఓరుగంటి పోషాన పుట్టింది. అంటే ఇదేనా ఇల్లు? ఇదే ఇల్లు. ఎన్నేళ్ళు నువ్వు చూసినావు ఐలమ్మనిడా? ఏమంతా నాకు నిలువ అనిపించిందా తన అన్నని దండం పెడతా, నాకు గానం తెలియదే. వెళ్ళే కోడలి. వెళ్ళే కోడలివి నువ్వు. నీ పేరు రామక్క. చాకలి ఐలమ్మ పుట్టిన ఇల్లు ఇది. ఇదే చాకలి ఐలమ్మ పుట్టిన ఇల్లు. 1895 సంవత్సరంలో పుట్టిన ఐలమ్మ తన బుడి అడుగులు వేసింది ఈ ఇంటి వాకిట్లోనే. ఊహ తెలిసినప్పటి నుంచి తన 13వ ఏట వరకు ఆమె ఇక్కడే పెరిగింది. ఇదంతా జరిగి 100 ఏళ్లు గడుస్తున్న ఆమె జ్ఞాపకాలు ఇంకా ఆ ఇంటి వాళ్ళ మదిలో కదులుతూనే ఉన్నాయి. ఐలమ్మకి ఎంతమంది కొడుకులు? 5 కొడుకులు. 5 కొడుకు 4 పోయిన అక్కడ ఉన్నారు. రామచంద్ర ఉన్నాడు గంతే. రామచంద్ర ఇక్కడ ఉంటాడో కానీ పాలకుర్తి కళ్ళాడు. తర్వాత హైదరాబాద్ లో ఉండే విష్ణుడు దొర కొండలరావు దగ్గరికి వెళ్లి పాలకుర్తిలో పాడుబడి ఉన్న కొంత భూమిని సాగు చేసుకుంటానని అంగీకరింప చేసి వచ్చింది. సాయపడే స్థాయికి వచ్చింది. కనిపించిన ఇంట్లోనే చాకలి ఐలమ్మ నడిపినప్పుడు పెత్తందారులకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని విస్తరించింది.
లింగమ్మ అనే మహిళ ఇప్పుడు పాలకుర్తిలో నల్లగొండ కమ్యూనిస్ట్ మీటింగ్ ఈమె ఆమె ఐలమ్మని తీసుకొని అది బి నరసింహారెడ్డి టెంపుల్ సార్ మీటింగ్లకు పోయేది. అంత పెద్దగా పెట్టిండ్రు 6 రోజుల దాకా. 6 రోజులు పెట్టాక ఇక 6 రోజులకు అయిపోయినాక తీసుకొచ్చి ఇక్కడ తోలిపోయారు. చెరో చీర పెడితే సుతా ఆ చీర నేను అట్టే పెట్టి ఆమె చిరిగిపోయింది. ఆమె చచ్చిపోయేప్పటికీ ఆ చీర తీసుకుపోయి ఆమె కట్టించింది. ఇది లింగమ్మకు తర్వాత సాకలి ఐలమ్మకి ఉన్నటువంటి అనుబంధం. వీళ్ళిద్దరూ కలిసి తెలంగాణ సాయుధ పోరాటానికి సంబంధించిన కమ్యూనిస్టు ఉద్యమాలు కానీ మాంత్ర మహాసభలు కానీ ఇటువంటి వాటిలో పాల్గొన్నటువంటి వ్యక్తులు వీళ్ళిద్దరు. ఆ తర్వాత సాకలి ఐలమ్మ వృద్ధాప్యానికి సంబంధించి ఆమె వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ఆమెను సాధినటువంటి మరో మహిళ ఇక్కడ ఉన్నారు. ఆమెను అడిగి ఆమె చివరి 3 రోజులుగా కథ నువ్వేమని ఆయన ఇప్పుడు సాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగిస్తున్నటువంటి వ్యక్తి. వీళ్ళకి సంబంధించి సాకలి ఐలమ్మ మీద నేను దాదాపు 12 సంవత్సరాల క్రితం ఒక సాకలి ఐలమ్మే కాదు కొమరం భీం మీద ఈ మహనీయులు ఎవరైతే పోరాటం చేసినారో వాళ్ళ వారసులను పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కడప అటు బ్రహ్మంగారి మఠం ఇక్కడ వెళ్ళి అన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది. సో ఆ రోజుల్లోనే ఈ మహనీయుల వీడియోలని తెరకెక్కించిన ఒరిజినల్ మహనీయుడు అంకం రవి సార్. నిజంగా చెప్పాలంటే ఆయనలో ఉన్న ఆలోచన బయటపడడం మనిషి కానీ ఆయన ఏమనుకుంటాడో కనుసూపుతో చేసేస్తాడు. అంత గొప్ప మనిషి. ఆయన వల్లనే ఈ డాక్యుమెంటరీస్ అన్నీ చేయడం జరిగింది, తీసుకురావడం జరిగింది ఆయన సహకారంతో. విషయం ఏంటంటే నేను ఆ రోజు నేను రిపోర్టర్గా ఉన్నప్పుడు కెమెరామెన్ ఇప్పుడు నా దగ్గర ఉన్న కెమెరామెన్ వాళ్ళ అన్న ఒకసారి రా భరత్ వాళ్ళ అన్న. ఈ భరత్ వాళ్ళ అన్ననే రవి అని నాకు మంచి ఫ్రెండ్. సేమ్ ఇట్లే ఉంటాడు రవి కూడా. ఇప్పుడు కూడా V6లోనే ఉన్నాడు. అప్పుడు వాళ్ళ అన్న నాతోటే ఉండే, ఇప్పుడు వాళ్ళ తమ్ముడు కూడా నాతోటే ఉన్నాడు. దాదాపు మాదొక 15-20 ఏళ్ళ బంధం ఇది. నెలలు తిరుగుతున్నాడు బయటకు పోతే. అప్పుడు పెళ్లి కాలే కదా, ఆయనకు కాలే నాకు కాలే. కార్ వేసుకొని కెమెరా వేసుకొని వెళ్ళిపోయినామంటే ఇక పోతే అటే ఇక అట్లా పోయి తిరిగి వచ్చేది అన్నట్టు. తిరిగి ఆఖరికి ఎవరు పోతనా మాత్యులకు సంబంధించి ఆ తర్వాత ఎర్రప్రగడ వీళ్ళందరికీ చేసుకొచ్చినాం అనుకోరు. అది రకరకాల బొమ్మెర పోతన, ఎర్రప్రగడ, తిక్కన, ఈయన పేరేంది తెనాలి రామలింగయ్య, వీళ్ళందరి మీద డాక్యుమెంటరీలు చేయించిండు అంకం రవి గారు. ఆయన గ్రేట్ పర్సనాలిటీ. నేను చెప్తా ఉన్నా ఆయన వల్ల చాలా చరిత్ర తెలుసుకోగలిగిన, చాలా జర్నలిజంలో ఒక స్టోరీని ఎస్టాబ్లిష్ ఎట్లా చేయాలనేది ఆయన దగ్గర నేర్చుకోగలిగిన. ఆయనే నడిపిస్తాడు. ఆయన ఇప్పటికీ ఆయనే ఉన్నాడు. సో ఆయన వల్ల ఇటువంటి వాళ్ళ చరిత్ర అంతా బయటకు వచ్చింది. చాలామందిది బెల్లి లలిత మీద రాయించిండు. ఆయన చెయ్యని ప్రయత్నాలు లేడు. ఆయన ఆ రకంగా చేసుకొచ్చినటువంటి గొప్ప CEO, మా బాస్. నేను ఇప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతా ఆయన మా బాస్ అని. అయితే సాకలి ఐలమ్మ జీవితం అనేది సాధారణ జీవితం కాదు. ఒక మహిళ, చదువు రాని మహిళ కర్ర పట్టుకొని తిరుగుబాటు చేసి దొరలను పెత్తందారులను తరిమినటువంటి మహిళ ఇలా జయంతి అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి SC, ST, BC బిడ్డలు దాదాపు 90% మంది ప్రజల ఆడపడుచు జయంతి. ఇలా ఆమె ఎవరి మీద తిరుగుబాటు చేసింది? ఇప్పుడు అసెంబ్లీలో ఎవరైతే కూర్చున్నారో చాలామంది వీళ్ళే ఆ వారసులు, ఆ గడీల వారసులు వీళ్ళే చాలామంది ఉన్నారు. అలా చాలామంది ఉన్నారు. మీరు చూడండి, పెద్ద గడీలోళ్ళు ఉంటారు. దేశ్ముఖ్లు ఉన్నారు. ఇప్పుడు కూడా దేశ్ముఖ్ల పిల్లలే అలా కూర్చున్నది. దేశ్ముఖ్ల పిల్లలు కూర్చొని దేశ్ముఖ్ల పిల్లలకు ఉద్యోగాలు ఎట్లియాలని గ్రూప్ 1 చేశారు కదా. గ్రూప్ 1 కథ మామూలు కథ కాదు. ఓన్లీ కోటి ఉమెన్స్ కాలేజీలో రాసినటువంటి సెంటర్ నెంబర్ 18, 19లో 71 మందికి గ్రూప్ 1 ఉద్యోగాలు వచ్చినాయి. 71 మందికి ఒక్కటే సెంటర్లో ఒకటే కాలేజీ ప్రాంగణంలో 71 మందికి గ్రూప్ 1 ఉద్యోగాలు వచ్చినాయి. లక్షల మంది ఉద్యోగాలు రాస్తే ఎందుకు హడావిడిగా భర్తీ చేస్తూ ఉన్నారు? ఎందుకు రేపే వాళ్ళకి ఆర్డర్లు ఇస్తూ ఉన్నారు? ఏం కథ అని అంటే దాని వెనకాల ఏం లేదు. ఈ అగ్రవర్ణాల వాళ్ళు ఆల్రెడీ అవి చూస్తే పరిశాన్ అవుతారు. మీరు జీవనం బట్టి 29 తోటి ఎంత మోసం, మొత్తం మోసమే ఈ ప్రభుత్వం అంతా. ఇవాళ BC ప్రభుత్వం ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదు. BC ప్రభుత్వం ఉంటే మెజారిటీ ప్రజల ఆకాంక్షలను గౌరవించేది. కానీ వాళ్ళు కొద్ది మంది మనల్ని చూపెట్టి, మనకు ఉద్యోగాలు ఇస్తున్నామని చూపెట్టి, మనకు ఒక చీకేసిన బొక్క లాంటిది బాడేసి మెత్త మాంసం వాళ్ళు తీసుకొని తినేది అన్నట్టు. ఓపెన్లో 59% వాళ్ళే కొట్టుకోరు. ఓపెన్ జనరల్ కోటాలో 59% సీట్లు
వాళ్ళకే రెడ్లకు వెలమలకు వీళ్ళకి పోయినాయి 59%. 18% ఉన్న ఎస్సీలకు సంబంధించి 0.9% వాళ్ళు కొట్టుకున్నారు. చూసుకో ఇక పరిస్థితి 17% వాళ్ళే మిగిలిపోయారు. అది ఉందా లెక్క పెన్ తీసుకో. ఎంత దుర్మార్గంగా ఈ గ్రూప్ 1 ఉద్యోగాలు కొట్టుకపోయారంటే వాళ్ళు ఏం తెలివి తక్కువలు కాదు, దీని వెనకాల ఓ ముఠాలాగా పనిచేస్తారన్నట్టు. టీజీపీఎస్సీ చైర్మన్ వాళ్ళ మనిషిని పెడతారు, ఆ పరీక్ష పేపర్లు కథ కార్ఖానా ఏముందో వాళ్ళ పిల్లలకు ముందే లీక్ చేస్తారు, వాళ్ళ పిల్లలు ఎగ్జామ్ రాస్తారు, ఎగ్జామ్ రాసిన తర్వాత మళ్ళా దిద్దే కాడ కూడా వాళ్ళ పిల్లలు ఎవడు దిద్దాలి ఎట్ట దిద్ది అంత మ్యానిపులేషనే. ఉద్యోగాలన్నీ కంప్లీట్గా మ్యానిపులేషన్ తోటే జరుగుతూ ఉన్నాయి. ఓపెన్లో 208 పోస్టులు ఉంటే 208 పోస్టులు ఉండే ఏంటిది ఇక్కడ ఓపెన్ కేటగిరీ అందరు పోటీ పడవచ్చు అన్నట్టు. మల్టీ జోన్ 1 మల్టీ జోన్ 2 సంబంధించి 208 పోస్టులు ఉంటే వీళ్ళు 7.8% ఉన్నారు ఓసీలు. 7.8% ఉన్నటువంటి ఓసీలు ఎంత తీసుకోవాలి తెలుసా? 59% ఉద్యోగాలు 59% ఉద్యోగాలు ఎత్తుకపోయారు ఇలా ఓపెన్ కేటగిరీలో. ఏంటి అది చిన్న ఉద్యోగాలు కాదు, రేపు పొద్దుగాల కలెక్టర్లు వీళ్ళు. ఎస్సీలకు సంబంధించి 18% ఉన్నారు ఎస్సీలు. 18% ఉంటే ఎస్సీలు ఉంటే వీళ్ళకి వచ్చింది ఎంత తెలుసా? 0.09% వీళ్ళు తీసుకుపోయింది. 17% వీళ్ళే కథం. తర్వాత ఇక్కడ ఎస్టీలకు సంబంధించి చూసుకుంటే వీళ్ళు ఎంతమంది అంటే ఎంత వచ్చినాయి అంటే వీళ్ళకు 1. జనాభా రాయాలి కదా. ఓకే జనాభా వీళ్ళది ఎంత? 10% వేసుకోవాలి. 10 పాయింట్ ఇంకా చిల్లర ఉన్నది. 10% జనాభా ఉంటే వీళ్ళకి 1.29% మాత్రమే ఉద్యోగాలు వచ్చినాయి. అంటే జస్ట్ వీళ్ళకు 3 ఉద్యోగాలే ఇళ్ళకి వచ్చినాయి, జస్ట్ వీళ్ళకు 2 ఉద్యోగాలే వచ్చినాయి ఇంట్లో. ఇగో వీళ్ళకు సంబంధించి మాత్రం అసలు యాక్చువల్గా 153 ఉద్యోగాలు ఈడబ్ల్యూఎస్ కాక 172 కదా అన్న. ఈడబ్ల్యూఎస్ కాకుండా తర్వాత ఇక్కడ ఓపెన్ కేటగిరీలో 160 ఉద్యోగాలు అనుకోరాదు, 160 ఉద్యోగాలు వాళ్ళు ఎత్తుకపోయారు. ఈడనేమో సామాజిక న్యాయము వీళ్ళకి 39% మాత్రమే ఉద్యోగాలు వచ్చినాయి. కేవలం బీసీలకు 36% మాత్రమే వచ్చినాయి. 56% ఉంటే 36%. ఇప్పుడు ప్రభుత్వ లెక్కల ప్రకారం చూసుకున్న 20% వీళ్ళే కథం. మొత్తం బీసీ ఎస్సీ ఎస్టీల నోట్లో మన్ను పోసిరు. ఇది అంతా పక్కడ్బందీగా ముందే ప్లాన్ ప్రకారం ఇన్ని ఉద్యోగాలు వేస్తున్నాం, మన పోరగాళ్ళకి ఎన్ని రావాలి. వీళ్ళంతా రేపు పొద్దుగాల మన రాజ్యాన్ని మళ్ళా ఈడ డిప్యూటీ కలెక్టర్ అయినటువంటి రెడ్డి ఆయన ఏం చేస్తాడు, రేపు పొద్దుగాల ఆ కలెక్టర్ ఆఫీసులో కూర్చొని ఈ బీసీ1 ఫైల్ రాగానే రెడ్డి ఆయనకు పని చేస్తాడు, కానీ నీకెందుకు పని చేస్తాడు ఈయన? వాళ్ళ ఉపాయం కదన్నట్టు. ఈ రాజ్యం మారాల్సిందే, ఈ రాజ్యం బీసీల చేతుల్లోకి రావాల్సిందే. ఒక్కసారి బీసీ ప్రభుత్వం వస్తే ఈ ఉద్యోగాల కథ ఈ కథ మొత్తం తేలిపోతుంది. ప్రతి కాడ నువ్వే రాజు బీసీ వాడ, ప్రతి చోట నువ్వే కింగు అయి ఉంటావు ఆ రోజు. ఎంత దుర్మార్గమా! ఎన్ని నా కాడ ఒక లెక్క ఉంది. రోస్టర్ పాయింట్లలో కూడా మళ్ళా వీళ్ళకి ముందుగాల అరే ఆ సిస్టంలో నిన్న చేసి పెట్టినా. ఇప్పుడు ఎస్సీలకు 17% ఎస్టీలకు ఉద్యోగాలు కథమైనవి, ఎస్టీలకు 9% ఉద్యోగాలు కథమైనవి. తర్వాత అది బీసీలకు సంబంధించి 20% ఉద్యోగాలు పోయినాయి. ఎవరు తిన్నాడు అన్నట్టు ఎవరి సొమ్ము ఎవరు తిన్నాడు కామెంట్ చేయరుగా. గ్రూప్ 1 ఉద్యోగాలలో ఓపెన్ కేటగిరీలో 59 అంటే 60% సీట్లు, 60% సీట్లు ఓసీలు కొట్టుకపోయారు. 7% ఉన్నోళ్ళు. ఇక 90% ఉన్నటువంటి ప్రజలకు వచ్చినటువంటి ఎంత అంటే గట్టిగా 31, 41 అంతే. అన్ని కలిపి స్పోర్ట్స్ కోటా గీట్ అన్ని కలిపి 41 మొత్తం టోటల్ గట్టిగా ఇక్కడదే. ఇది 59% వాళ్ళే తీసుకోరు. గ్రూప్ 1లో అడిగితే కదా జనరల్ జనరల్ లేదని దొంగలు 1 నంబర్ చోర్లు మొత్తం ఈ పరీక్షనంతా మ్యానిపులేషన్ చేస్తారన్నట్టు. ఆడ సింగిల్ బెంచ్ 240 పేజీల జడ్జిమెంట్ ఇస్తే అర్ధ గంటలు అవతల పారేసి అద్భుతమైన జడ్జిమెంట్ ఇచ్చిండు ఆయన జడ్జి. అయితే ఇక్కడ ఖచ్చితంగా ఆ జడ్జిమెంటును ఆ తీర్పు ఏదైతే ఉందో ఇది అందరికీ ఆమోదయోగ్యమైన తీర్పులా కాదు, అది మ్యానిపులేషన్ కనిపిస్తూ ఉంది. ఇక్కడ మనం ఒకటి గమనిస్తే తెలంగాణ రాష్ట్రంలో ఓసీలు అంటే రెడ్లు ఎంతమంది ఉన్నారయ్యా అంటే ఈ 8 పెడదాం, 7-8 అంటే పెద్దగా అనిపిస్తుంది. ఇది 8% ఉన్నారా వీళ్ళు?
8% ఓసీలు ఉంటే ఓపెన్ కేటగిరీ 159 ఉద్యోగాలు వీళ్ళు ఎత్తుకపోయారు. చూసుకో 150 బీసీ ఎస్సీ ఎస్టీ వీళ్ళకెన్ని అంటే వీళ్ళందరికి కలిపి 41 ఉద్యోగాలు. వీళ్ళ జనాభా ఎంత శాతం? వీళ్ళ జనాభా ఎంత శాతం అంటే వీళ్ళు 92% మంది ఉన్నారు. 92% మందికి ఏమో 41 ఉద్యోగాలు, 8% ఉన్నోనికి ఏమో 59 ఉద్యోగాలు వచ్చినాయి. చూసుకో ఇక ఈ దొంగ జీవోలు పుట్టించి ఈ జీవోల ద్వారా అసలు వీళ్ళకు ఉద్యోగాలే లేకుండా ఎట్లా చేసారు చూసినావా? ఈ జీవో కథ ఏంటంటే అసలు యాక్చువల్ 29 జీవో కథ ఏంటంటే ఈ 29 జీవో గతంలో 55 జీవో నెంబర్ 55 ఉండే. ఆ 55 ఉంటే ఏమవుతుందంటే ఎవరి ఏది ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు ఎస్టీ ఆయనకు ఎస్సీ ఆయనకు ఓపెన్ కేటగిరీలో వస్తే అది ఓపెన్ అనే కన్సిడర్ చేసేవాళ్ళు. కానీ అట్లా కాదు, ఇప్పుడు పైన వచ్చినా కూడా తీసుకుపోయి ఫస్ట్ ర్యాంక్ అయినా సరే బీసీ రిజర్వేషన్ కిందనే పడేసారు. ఇంత దుర్మార్గంగా ఎక్కడ ప్రభుత్వాలు ఉండే. అందుకోసం ప్రజలకి కళ్ళ ముంగట గింత చూస్తా ఉన్నాం. ఉద్యోగాలు మన పిల్లలకు మనం కాయకష్టం చేసి చదివిపించిన పిల్లలకు రావాల్సిన ఉద్యోగాలు దొంగతనంగా ఎత్తుకపోతా ఉంటే కూడా మనం చూసుకుంటా. ఇంకా రెడ్డి గారు మెసేజ్ పెట్టినా, రెడ్డి గారు లైక్ కొట్టరా. ఏం బతుకులు ఇవి ఇట్లా ఎందుకు తగ్గిందంటే ఇప్పుడు మార్పు వచ్చింది బీసీలలో. ఇప్పుడు మార్పు వచ్చి బీసీలంతా ఒక తాటి మీదకి వచ్చారు. కానీ ఇక ఒకప్పుడు అయితే రెడ్డి గారు మెసేజ్ పెట్టా ఆయన లైక్ కొట్టాక అంతే. ఇంకా ఆయన పెట్టుడు లేట్ అయితే ఈయననే పెడతాడు ఉల్టా ఆయన గురించి. ఇది ఎట్లా మోసం ఎట్లా అయిందంటే అసలు యాక్చువల్గా 29 జీవోని తర్వాత ఇంకో ఏంటంటే కోర్టు ఏమన్నదంటే లేట్ అయింది తర్వాత అట్లా అయిందని చెప్పేసి కోర్టు కూడా మనకు కోర్టులలో కూడా బీసీలకు న్యాయం జరిగింది. కోర్టులలో కూడా ఎస్సీ ఎస్టీలకు న్యాయం జరగదు. నీ జడ్జి ఉంటే కదా ఫస్ట్. ఏమైందంటే ఇక్కడ అసలు యాక్చువల్గా నీ జడ్జి ఒకవేళ ఉన్నా ఆయన ప్రయోజనాల కోసం వాళ్ళ దగ్గర ఉంటాడు తప్ప నీకు మెజారిటీ ప్రజల అభిప్రాయాన్ని కాంక్షించడానికి ఎవరు ఉండరు. ఇప్పుడు 100 ఉద్యోగాలు ఉన్నాయి. 100 ఉద్యోగాలు ఉంటే ఏం చేయాలి? 50% ఏది ఓపెన్ కోటా తీస్తారు అనుకుందాం. అయితే ఇప్పుడు ఓపెన్ కోటా తీయలే. ఫస్ట్ రిజర్వేషన్ కోటా తీసిరు ఫస్ట్. ఎందుకంటే రిజర్వేషన్ కోటా లీడ్ ఫస్ట్ ర్యాంక్ వచ్చినట్టు కూడా ఫస్ట్ దీంట్లో రిజర్వేషన్ వెళ్ళిపోతాడు వాడు. దాంతో రిజర్వేషన్ లేచిండ్రు. ఫస్ట్ తీయాల్సింది ఏంది? ఓపెన్ కోటా తీయాలి. ఓపెన్ కోటా తీస్తే రిజర్వేషన్లు ఎవరైతే ఉంటారో ఉద్యోగాలు వచ్చేటి. ఈ దుర్మార్గంతో ఏంటంటే ఇప్పుడు అగ్రవర్ణాలు ఎక్కువ ఉద్యోగాలు 159 ఉద్యోగాలు కొట్టుకపోయిరా. చూసుకో 159 ఉద్యోగాలు పేరుతోటి అన్ని కథం. ఇంత దుర్మార్గం చూసుకుంటా ఉండడానికైతే ప్రజలారా ఒక్క మార్గం. ఈ ముఖ్యమంత్రి కుర్చీ బీసీల దగ్గర ఉంటే ఈ ఆటలు నడవేయగా మన సాకలోల బిడ్డ, మన మంగళోల బిడ్డ, మన ఒడ్లోల బిడ్డ, మన కమరోల బిడ్డ, మన సంచార జాతుల బిడ్డలకు వీళ్ళందరికీ ఉద్యోగాలు వస్తాయి. వాళ్ళు కూడా ఆఫీసర్లు అవుతారు. ఒక్కసారి బీసీ ప్రభుత్వం వస్తే అన్నిటికీ మూలం ముఖ్యమంత్రే. గుర్తుపెట్టుకోరి, ముఖ్యమంత్రి కుర్చీ బీసీల దగ్గర ఉంటే ఇవన్నీ వస్తాయి. వడ్డించేటోడు మనోడు ఉండాలి. వాళ్ళు ఏం చెప్తారంటే నీకు మా దాంట్లో పెడతాం కానీ మీ వాళ్ళ దిక్కు ఓకురా, బీసీల దిక్కు ఓకురా, నీకు మా దాంట్లో ఇంత ముద్దేస్తాం దా తిందుదా అని చెప్పి వాడిని దూరం కూర్చుండ పెట్టి తినబెడతారు ఉంటారు. ఇంత దుర్మార్గంగా ఉంటుంది ప్రజలారా, గుర్తుపెట్టుకోరి. ఇటువంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు మీరు భూమి మీద ఏడ చూడు. ఇవాళ బీసీలారా ఎక్కడున్నాం మన ఉద్యోగ తెలివి లేదా? ఇవాళ బీసీలకు అసలు బీసీడీ బీసీబీ వాళ్ళకి, ఈ యాదవులకు, ఈ ముదిరాజులకు, ఈ పద్మశాలీలకు, ఈ గౌడ్స్కి, ఈ మున్నూరు కాప్కి కాంపిటీషన్ ఎట్లుందో చూసిరా? మనకెంత వస్తే ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి, వాళ్ళకి ఎన్ని వస్తే ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి. చూడు చాలా విచిత్రంగా చూస్తే పరిశాన్ అవుతారు. ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఉంటుంది, బీసీలకు రిజర్వేషన్ ఉంటుంది అనుకుంటారు. కాదు, ఆడ వ్యవస్థ మొత్తం మారిపోయింది. ఎప్పుడు పేరుకు రిజర్వేషన్లు మనకు దొబ్బకపోయేది వాళ్ళు అన్నట్టు. అట్లా ఇక చూడరు ఎన్ని ఉద్యోగాలు కొట్టుకపోయారా. ఇగో మల్టీ జోన్ వన్లో బీసీబీ గౌన్లోల పిల్లగానికి 435 ర్యాంక్ 36 ర్యాంక్ వచ్చినా ఉద్యోగం రాదు. 436 ర్యాంక్ వస్తే ఉద్యోగం రాదు. అదే మల్టీ జోన్ 1లో రెడ్డోల పిల్లగానికి 758 ర్యాంక్ వచ్చినా వస్తుంది. చూసుకో ఇక
758 ర్యాంక్ వచ్చినా ఆయనకు ఉద్యోగం వస్తుంది. మన గౌన్ల బిడ్డకు 456 ర్యాంక్ వస్తుంది, 436 ర్యాంక్ వస్తే ఉద్యోగం రాదు. ఇక్కడ 406 ర్యాంక్ వచ్చినటువంటి ముదిరాజుకు ఉద్యోగం రాదు. అదే 758 ర్యాంక్ వచ్చినటువంటి రెడ్డి ఆయనకు విలువైనకు ఉద్యోగం వచ్చేస్తుంది. రిజర్వేషన్లు ఎవరికి దక్కుతున్నట్టు ఇడా? ఎవరికి దక్కుతున్నాయి ఈ రిజర్వేషన్లు? ఇంక ఇదే కాదు, ఈ ఈడబ్ల్యూఎస్కి సంబంధించి ఇంకా విచిత్రమైన చూడండి. ఈడబ్ల్యూఎస్కి సంబంధించి ఇక్కడ మల్టీజోన్ 2 చూస్తే ఇక్కడ బీసీడీ ఒక ముదిరాజు బిడ్డకు 462 మార్కులు వస్తే రాదు, 378 మార్కులు వచ్చినా రాదు, 378 ర్యాంక్ వచ్చినా ముదిరాజు బిడ్డకు ఉద్యోగం రాదు. అదే రెడ్డి ఆయనకు మాత్రం 603 ర్యాంక్ వచ్చినా వస్తుంది. వచ్చినా ఇవి అవే డబుల్. ఈ దొంగతనం ఎత్తుకపోయిన ఉద్యోగాలు ఇవే. ఈ తిరుగుబాటు ఒక్కటే మిగిలింది బాయ్ సాబ్. మీరు ఎన్నిసార్లు ఈసారి అన్న మంచిగా, ఏసారి మంచిగా జరగదు వీళ్ళతోటి, గుర్తుపెట్టుకోరి. వీళ్ళు మన ఉద్యోగాలు ఎత్తుకపోతున్నారు, మన సొమ్ము తినుకుంటా మన ఉద్యోగాలు ఎత్తుకపోయి మళ్ళీ మనకు మంచి చేస్తున్నామని చెప్పి బిల్డప్లు డైలాగులు కొడతా ఉంటారు. కలరింగ్. ఇగో అదర్స్ 9 ఒక ఆయన ఎవరికి 3వ ర్యాంక్ వచ్చినటువంటి ఆయన నాన్ లోకల్ ఆయన 500 చివరి ర్యాంకులలో ఉన్నాడు. నాన్ లోకల్ ఆయనకు ఉద్యోగం వచ్చింది. సో దీంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, ఏం కథ, ఇదంతా తేలాలి. బయటికి కనబడకుండా అన్ని మేనేజ్ చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు పోయి చీఫ్ జస్టిస్ గారితో కూర్చొని వచ్చిన 2 రోజులకే రిజల్ట్ వచ్చేసింది. కథం. రేపు శిల్పకళా వేదికల తీర్పు వచ్చింది. ఏది వీళ్ళకు ఆర్డర్ కాపీలు ఇస్తారట. 1 కోటి ఉమెన్స్ కాలేజీలో 71 మందికి ఉద్యోగాలు ఎట్లొస్తాయి? 46 సెంటర్లు ఉంటే 1 కోటి ఉమెన్స్ కాలేజీలోనే ఎట్లా సాధ్యమైంది ఇది? ఇక ఈ రకంగా జరుగుతుంది. మనకు ఒక్కటిగా ఈ అన్నిటికీ మూలం రాజ్యాధికారం ఒక్కటే. అందుకోసమే మిత్రులారా, తెలంగాణ రాజ్యాధికార పార్టీలో భాగస్వామ్యులు కండి. తెలంగాణ రాజ్యాధికార పార్టీ చీటర్స్, వీళ్ళను మించిన చీటర్స్ ఎవరు లేరుగా. వీళ్ళను మించిన చీటర్స్ ఇంకొకటి ఉండడిగా. పెద్ద చీటర్స్ మళ్ళీ మీదికి మాత్రం పెద్ద దార్కారం లెక్క వీళ్ళేదో లోకాన్ని ఉద్ధరించే వీళ్ళ మొత్తం పొట్ట విప్పి చూడు అన్ని పురుగులే. మొత్తం మోసాలు, దగ, కుట్ర, నయవంచన ఇవే ఉంటాయి వాళ్ళ దగ్గర. 9866 524 314 ఈ నెంబర్కి వాట్సాప్లో మిస్డ్ కాల్ ఇవ్వండి. వాట్సాప్లో మిస్డ్ కాల్ ఇవ్వండి. మీకు లింక్ వస్తుంది. ఆ లింకును మీరు ఫిలప్ చేసి ఎంటర్ కొట్టండి. తెలంగాణ రాజ్యాధికార పార్టీలో జాయిన్ కండి. అలాగే ఇంకా ఇప్పుడు ఏమనుకుంటాడో రెడ్డి గారు, ఏమన్నారా నాయన, నీ తాత గట్లే అనుకుండు, నీ అయ్య గట్లే అనుకుండు, ఇప్పుడు నువ్వు గట్లే అనుకుంటున్నావు, నీ కొడుకు గట్లే అనుకుంటాడు. నువ్వు మారకపోతే ఊకే బుట్టం, గుర్తుపెట్టుకో, ఒక్కటేసారి మళ్ళా జన్మ లేదు. మార్పు రావాలంటే ఏం చేసినా ఇప్పుడే మార్పు రావాల్సిందే. ఈ దుర్మార్గమైన ప్రభుత్వాలు ఉద్యోగాలు వాళ్ళే ఎత్తుకపోతారు, రైతు భరోసా పైసలు వాళ్ళే ఎత్తుకపోతారు, కాంట్రాక్ట్లు వాళ్ళే ఎత్తుకపోతారు, కాలేజీలు వాళ్ళ పాలే ఆయే, అన్నీ వాళ్ళ దగ్గరే ఉన్నాయి కదా. పాపం పొద్దుగాల ఒక రెడ్డి గారు మెసేజ్ పెట్టిండు. ఏమనంటే, ఆ మెసేజ్ ఉందో పోయిందో, ఏమని పెట్టిండంటే, తీన్మార్ మల్లన్న నువ్వు ఎమ్మెల్సీకి రాజీనామా చేసి జూబ్లీహిల్స్లో నిలబడి గెలిస్తే నేను ఈ పార్టీలో చేరుతానడు. నువ్వు లొట్టగాని ఎవరిని పడితే వాడిని చేర్చుకుంటావు రాబాయ్. మా పార్టీలో చేరాలంటే పౌరుషం ఉండాలి, కుట్రలు కుతంత్రాలు ఉన్నాడు కాదు. అగ్రవర్ణ పేదలను చేసుకుంటాం, నిజంగా నిజాయితీగా ఉన్న వాళ్ళని. అగ్రవర్ణ పేదలను చేసుకుంటాం, మీయాసండి మోసగాలని దోపిడిదారులను కాదు నాయన. మేము చేర్చుకోవాలంటే కలేజా ఉండాలి మా పార్టీలో. ఇక ఎమ్మెల్సీ రాజీనామా చేసి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా పోటీ చేసి నువ్వు గెలిస్తే నేను పార్టీలో చేరుతా అంటున్నావు. నువ్వు ఇటెంకల కూడా రాకోసు. నువ్వు ఏం పేరు ఆయన పేరు అంటే కేపీ రెడ్డి. మీకోసం పెట్టింది కాదు, మళ్ళీ ఇంట్లో కూడా వచ్చి దుకాణం పెడదామనా, ఇక జాలను ఆయన మీకున్నాయి కదా దుకాణాలు, ఆ దుకాణాలు ఉండుర్రి. మిమ్మల్ని ఆ దుకాణాలలో
ఆ దుకాణాలలోనే బందీ చేయకపోతే నా పేరు తీన్మార్ మల్లన్న కాదు. ఇక ఒక ఆమె అంటది మా అగ్రవర్ణ పార్టీల దగ్గరికే మళ్ళీ వస్తారు అంటే ఒప్పుకున్నావు కదా పార్టీలని అగ్రవర్ణాలే. అంతే అంతే yes. మీ ఆటలు మీ దుర్మార్గాలు ఇంకా 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 ఎన్ని తీన్మార్ మల్లన్న అరాచకం అరే అవునరా అరాచకం మరి నా సంఖ్య ఎందుకు నాకుతున్నారు రా భయ్ మీరంతా కలిసి నా సంఖ్య ఎందుకు నాకుతా ఉన్నారు? తీన్మార్ మల్లన్న బీసీల సంఖ్య నాకెందుకు వస్తా ఉన్నారు? మీ పనేదో మీరు చూసుకోరాదు రే. తెలంగాణ రాష్ట్ర ప్రజలారా ఒకే ఒక్కటి లక్ష్యం, ఈ రెడ్లు ఎక్కడన్నా నిలబడ్డా ఎక్కడన్నా వీళ్ళు పోటీ చేస్తే డిపాజిట్ కూడా రావద్దు. బీసీల ఆత్మగౌరవం బీసీల తల్లి పాలు తాగిన బిడ్డలుగా వీళ్ళ రాజకీయ దుకాణం ఖతం చేస్తే తప్ప మన బతుకులు మారవు. ఇదే ఫైనల్గా జరిగే కార్యక్రమం, జరగాల్సింది ఇదే. థ్యాంక్ యూ అన్న. ఇక వార్తల్లోకి వెళ్తే ఈనాడు దినపత్రికను చూద్దాం.